హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఒక మంచి వ్లాగ్ చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే మహాశివరాత్రి రోజున మనం శివాలయంకి వెళ్ళిన ఆలయంలో ఎలా 365 ఒత్తులు కానీ లేదా నార్మల్ ఒత్తులు కానీ ఎలా వెలిగిస్తామా ఏంటా అనేది పూజా వ్లాగ్ అంతా ఈ వీడియోలో ఉందండి. ఆ శివునికైతే అభిషేకం ఎంతో చక్కగా జరిగింది ఈ శివాలయంలో అయితే. శివుడు కూడా చాలా కనువిందుగా ఉన్నాడండి. అసలు ఎంత ఆ ఆహ్లాదంగా ఉన్నారంటే ఈ గుడిలో ఈరోజు జనాభా అంతా చాలా బాగుందండి. మీరైతే వీడియోలోకి వచ్చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్‌గా మా ఊర్లో ఉన్న శివాలయంకైతే వచ్చేసామండి. నేను, మా అక్క వాళ్ళు, మా అక్క పిల్లల వాళ్ళు అంతా వచ్చేసాము. వచ్చేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గరకొచ్చేసి మనం బయట ఉన్న వాటర్‌తో కాళ్ళు కడుక్కుంటామండి. నెక్స్ట్ అయితే ఇంకా గుడి చుట్టూ మనం ప్రదక్షిణ అయితే చేయాలి. ఒక 3 ప్రదక్షిణ, 5 ప్రదక్షిణ, 7 ప్రదక్షిణ అలా ప్రదక్షిణలు అయితే చేసామండి. ప్రదక్షిణలు అయిపోగానే మనకి ఎంట్రన్స్‌లోనే గుడి ఎంట్రన్స్‌లోనే ధ్వజస్తంభం ఉంటదండి. శివుడికి ఎదురుగా ధ్వజస్తంభం అనేది ఉంటది. ఆ ధ్వజస్తంభం దగ్గర మేమైతే దీపం అయితే వెలిగిస్తున్నాము. అంటే 365 ఒత్తులైతే వెలిగిస్తున్నాము. ఫస్ట్ మా అక్క అయితే వెలిగిస్తుందండి. ఫస్ట్‌గా ముగ్గు వేసేసి మనం ఎప్పుడైనా అలా 365 ఒత్తులు కానీ అలా దీపాలు వెలిగించేటప్పుడు ఫస్ట్ దేవుడికి ముగ్గు వేసుకొని అందులో మనం వెలిగించే ప్రమిద పెట్టేసుకొని మనం తీసుకొచ్చిన ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులు అయితే అందులో పెట్టుకోవాలి. ధ్వజస్తంభం అయితే చూసారంటే చాలా పెద్దగా ఉంది. రీమోడలింగ్ అయితే చాలా చేశారండి ఈ గుడికి. పైన షెడ్ కానీ అలాంటివన్నీ, ఎందుకంటే భక్తులందరికీ వర్షం పడినప్పుడు కానీ అలా దీపాలు పెట్టేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా రీమోడలింగ్ చేశారండి. ఇప్పుడైతే మేము వస్తా షాప్లో అయితే 365 ఒత్తులు అయితే తీసుకొచ్చామండి. ఈ ఒత్తుల ప్రత్యేకత ఏంటంటే మనం రోజు శివాలయంకి వచ్చి దేవుడికి వెలిగించకపోయిన ఒత్తులు మనం 365 అంటే ఒక సంవత్సరానికి సరిపడా ఒత్తులు ఒకే రోజు వెలిగిస్తున్నామని ఈ ఒత్తుల ప్రత్యేకత అండి. ఈరోజు మా అక్క అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం అయితే ఉందండి. ఈవినింగ్ ఇంకా ఈ పూజ చేసేసుకొని టెంపుల్లో ఇంక ఇంటికెళ్ళి నైవేద్యం అయితే చెల్లించేసుకొని మొక్క అయితే ఉపవాసం అయితే చెల్లించుకుంటుందండి. ఇంక ఇప్పుడైతే ఆ 365 ఒత్తులను అయితే అందులో పెట్టేసుకొని నూనె అయితే పోసేసుకుందండి. మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నామండి. నువ్వుల నూనె, కర్పూరం, కడ్డీలు, అగ్గిపెట్టె అన్నీ తెచ్చేసుకున్నామండి. చూసారంటే ఇలా ఒత్తు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటుంది. అసలు ఈ మహాశివరాత్రి అనేది చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారండి శివుడికి. ఎందుకంటే ఎంతోమంది జాగారాలు చేస్తూ నైట్ అంతా పగలంతా ఉపవాసాలు ఉండి, కొంతమంది ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఉపవాసాలు ఉంటారు. ఎంతో ప్రత్యేకమైన రోజండి ఈరోజు. ఈ మహాశివరాత్రిని మనం కూడా ఈ శివుడు ఆలయంలో ఇంత చక్కగా జరుపుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అండి మేమంతా కలిసి ఇక్కడికి ఈ గుడికి రావడం, మా అక్క పెళ్ళైన తర్వాత. ఇంకా చూసారంటే ఇలా ఒత్తులు అన్నీ పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పసుపు, కుంకుమ కూడా తెచ్చుకుంటాం కదండీ! ఆ పసుపు, కుంకుమ కూడా ఆ ముగ్గులో, ఆ ప్రమిద కింద అయితే చల్లేసుకోవాలండి మనం. ఎందుకంటే దేవుడికి పసుపు, కుంకుమ అనేది ముఖ్యంగా కాబట్టి, పార్వతీ అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి, ఆ పసుపు, కుంకుమ అనేది మనం వేసిన ముగ్గులో చల్లేసుకొని, మనం ఆ ప్రమిదనే పెట్టేసుకొని వెలిగించుకోవాలి. అన్నీ బయట నుంచే కొనుక్కొచ్చుకున్నామండి. మేమంటే అప్పటికి సరిపడేంత వరకు అన్నీ బయట నుంచే తెచ్చేసుకున్నాము. ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళకుండా. ఇంకిప్పుడు చూసారంటే దీపం అయితే వెలిగిచ్చేస్తుంది. ఒకే ప్రమిదలో 365 ఒత్తులైతే వేసేసుకొని వెలిగిస్తుంది. ఆ గుడి ప్రాంగణంలో చాలా వరకు అందరూ ఇలాగే వెలిగిచ్చారండి. 365 ఒత్తులు వెలిగిచ్చారు చాలామంది. ఒక ప్రత్యేకత అండి. మహాశివరాత్రి, పౌర్ణమి ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా 365 ఒత్తులైతే వెలిగిస్తారు. మేమైతే ప్రసాదంగా అయితే అరటిపండ్లయితే తీసుకొచ్చామండి. ఆ అరటిపండ్లు తీసుకొచ్చి అక్కడ నైవేద్యంగా పెట్టేసుకొని మనం కడ్డీలైతే వెలిగించుకొని అందులో గుచ్చేసుకుంటున్నాము. ఇంకిప్పుడు చూసారంటే ఆ దీపాన్ని మనం అగ్గి పుల్లతో ఎప్పుడు వెలిగించకూడదండి. దీపం అనేది మనం ఎప్పుడైనా కడ్డీని అగ్గిపెట్టెతో వెలిగించుకొని అదే కడ్డీకి వచ్చిన మన హారతితో పట్టి మనం దీపం అయితే వెలిగించుకోవాలండి. చూసారంటే ఇక్కడ మా అక్క, బావ ఇద్దరు కలిసి దీపం అయితే వెలిగిస్తున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరైతే ఏదో కొత్త వింతగా చూసినట్టు చూస్తూ ఉన్నారండి అలా నుంచొని. చూడండి గుడిలో కూడా చాలామంది భక్తులైతే వచ్చారండి ఇవాళ. నేను కాకపోతే అందరిని క్యాప్చర్ చేయలేదండి. ఇంకిప్పుడు ఆ కడ్డీని ధూపంగా పెట్టేసుకొని దీపానికి మనమైతే అక్కడ కూర్చేసుకున్నాము. చూడండి ఇంకైతే ఇక్కడ మనం దీపం పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకనైతే నమస్కారం చేసుకుంటున్నాం అందరూ చక్కగా.
అంటే గాలి కొట్టిద్ది కదండీ! మనం బయట దీపాలు వెలిగించేటప్పుడు గాలనేది వచ్చినప్పుడు కొండ ఎక్కిద్దేమోనని ఒక భయంతో అలా మా అక్క చేతులనేవి అడ్డం పెట్టేస్తుంది. ఇప్పుడైతే కర్పూరం వెలిగిస్తున్నామండి. మనం ఇంటి దగ్గర నుంచి కర్పూరం కూడా తెచ్చేసుకుంటాం కాబట్టి, ఆ దీపానికైతే కర్పూరం అయితే హారతిస్తున్నాము. ఈ మహాశివరాత్రికి పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూసేయండి మీరైతే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి ఇలాగా మనం ఈ దేవుడికి ఇలా పూజ చేసేసుకొని ఆ దేవుడి ఆశీర్వాదాలైతే తీసుకుంటున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి దేవుడికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదాలైతే తీసుకోండి. ఎంతమంది దీపాలు వెలిగిచ్చారో చూడండి. ఎంతో అస్సల ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఆ దీపాల దగ్గరే ఉన్నట్టున్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. ఇంకిప్పుడైతే హారతి కూడా ఇచ్చేసుకున్నాం కదా! అందరం హారతి తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే నేను కూడా ఒక దీపం అయితే 365 ఒత్తులైతే వెలిగించేశాను. ఇంకైతే నెక్స్ట్ వచ్చేసరికి మా అక్క వాళ్ళ పిల్లలతో మా అక్క దీపాలైతే వెలిగిస్తుందండి తులసమ్మ వారి దగ్గర. మనకి శివాలయం గుడిలో అనేవి తులసమ్మవారు, నాగపాములు, జంట పాములు ఉంటాయి కదా! అలా పాములు పుట్ట, శనిగ్రహాలు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నిటి దగ్గర మనం పూజ చేసుకోవచ్చు. వినాయకుడు ముఖ్యంగా ఉంటాడండి మనకి. విఘ్నాలు కలిగించే వినాయకుడి దగ్గర కూడా మనం పూజ చేసుకోవచ్చు. చూడండి అంతమంది వినాయకుడి దగ్గర కూడా చాలా చక్కగా దీపాలైతే పెట్టేసుకొని అందరూ పూజ చేసుకున్నారండి చూడండి. మనకి ఫస్ట్ ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి కాబట్టి అందరూ ఫస్ట్‌గా విఘ్నేశ్వరుడికి చేశారు. చూడండి అందరూ చక్కగా ముగ్గులు కూడా వేసేసుకున్నారు. ఇక్కడ చూసారంటే జంట నాగులండి. నాగపాములు జంటగా ఉంటాయి కదా! ఇక్కడ కూడా ఉన్నారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా చూసారంటే గుడిలోకెళ్తే చాలామంది భక్తులైతే ఉన్నారండి. పూజారి గారైతే అభిషేకం చేస్తున్నారు. అందరికి వచ్చిన వాళ్ళందరికీ పూజ చేసి, వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయలు తీసేసుకొని ఆశీర్వాదాలైతే ఇస్తున్నారండి. అసలు శివుడు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడంటే చాలా బాగా శివుడినైతే అలంకరణ చేశారండి. ఇక్కడ లోపలైతే విఘ్నేశ్వరుడు అందరూ ఉంటారు. పార్వతి అమ్మవారు కూడా ఉంటారు చూడండి. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారండి. అంతే అండి. వీడియో చూసి మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.